టైం అట్లాగైతే X6 ఓల్డ్ అయిపోయి X8 వచ్చిందో ఈ సీజన్ లో మనకి ఏమైంది X8 కూడా ఓల్డ్ అయిపోయి మనకి X9 అడుగుతున్నారు. సెంట్ గా ఇచ్చిన దాంట్లో నెల్లూరులో ఒక ఆయన 20 లీటర్లు వేసి వెళ్ళి తాడి చెట్టు కుదిరా కానీ దీనికి ఏమీ కాలేదు. రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే స్మార్ట్ డ్రోన్ అంటున్నారు. అసలు మామూలు డ్రోన్ కి స్మార్ట్ డ్రోన్ కి డిఫరెన్స్ ఏంటి? హైపర్ 15Q తీసుకుని మేము లాస్ అయ్యాము అనే వాళ్ళని 3 years లో మీరు కానీ నేను కానీ ఎక్కడ కూడా చూసున్నాం. మనకి DJI T30లో ఎలాంటి రిమోట్ కంట్రోల్ అయితే వస్తుందో సేమ్ అలాంటి రిమోట్ కంట్రోలే వస్తుంది. దీనికి ఉన్న ఫ్లైట్ కంట్రోలర్ అసలు ఇండియా మొత్తంలో ఎక్కడా లేదు. X8 డ్రోన్స్ సరే ఒక 4 లక్షలు పెట్టి తీసుకున్నారు అనుకుందాం. డ్రోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళకి తెలుసు సీజన్ కి వద్దన్న బ్యాటరీస్ మార్చుకోవాలి. డెఫినెట్ బ్యాటరీస్ మార్చుకుంటానికి 2 లక్షలు. ఆ డ్రోన్ ఏమన్నా పడినా ఎఫ్సీలు ఏమన్నా పోయినా వీళ్ళ ట్రావెలింగ్ కి సర్వీసులకి అన్ని కలుపుకొని 1 లక్ష ఈజీగా అవుతుంది. అంటే 3 సీజన్లు అయ్యేపాటికి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ దానికే 9 లక్షలు పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 4 లక్షలు 4 లక్షలు అనుకుని 3 సంవత్సరాల కల్లా 14 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది తెలియకుండా అవుతుంది. దీనికి 6 లక్షలు పెట్టుకుంటే మనకి ఇంకో 3 to 4 years దాకా దాంట్లో పోయాయి ఉండవు, దాంట్లో అప్గ్రేడ్స్ ఉండవు, మార్చుకోవాల్సిన పని లేదు, సగం ఇన్వెస్ట్మెంట్ తో పని అయిపోతుంది మనకి. స్ప్రేలు వస్తాయి, వారంటీ గ్యారంటీలు ఏంటి? నేను వారంటీ గురించి మీకు క్లారిటీ రావాలంటే ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. మేము ఈ బ్యాటరీస్ కి వారంటీ ఇస్తాం అన్న కంపెనీస్ మీరు 100 కంపెనీస్ చూసుంటారు. ఏ కస్టమర్ అన్నా ముందుకు వచ్చి నాకు వారంటీ క్లెయిమ్ అయింది అనే కస్టమర్ చూసారు? ఆ డ్రోన్ తీసుకుని మేము చెప్పినట్టు వాడగలిగితే మీరు లాస్ అవర్ అనే వారంటీ ఇవ్వగలిగితే నేను అది బిగ్గెస్ట్ వారంటీ అన్నిటికంటే. మనకు 18 లక్షలు పెడితే DJI డ్రోన్స్ వస్తాయి. అందులో ఉందో ఆప్షన్ ఇండియాలో ఇప్పుడు దాకా దేంట్లో లేదు, దీంట్లో ఆప్షన్ ఉంటుంది. మన ఇప్పుడు మనతో కమల్ ఉన్నాడు. కమల్తో మాట్లాడి అసలు వీరి దగ్గర ఏమేమి డ్రోన్స్ ఉన్నాయి, ఈ డ్రోన్ లో డిఫరెన్స్ ఏంటి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమల్, మనం గతంలో X8 డ్రోన్స్ అంటే EFT ఫ్రేమ్స్ ఎక్కువగా వీడియో చేయడం జరిగింది. మార్కెట్ లో కూడా అవే ఎక్కువగా నడిచినాయి. ఇప్పుడు జనవరి నుంచి చూసుకుంటే లేదా 5-6 నెలల నుంచి చూసుకుంటే కనుక అన్ని కొత్త డ్రోన్స్ అన్ని మార్కెట్ లోకి వస్తున్నాయి. అసలు ఏంటి పాత డ్రోన్లు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రోన్లు ఏంటి, మీ దగ్గర ఏమున్నాయి? పాత డ్రోన్లు ఇప్పుడు డ్రోన్లు ఉన్న కేటగిరీస్ మొత్తం చూసుకుంటే 2 కేటగిరీస్ మనకి. నార్మల్ డ్రోన్స్, స్మార్ట్ డ్రోన్స్. నార్మల్ డ్రోన్స్ చూసుకుంటే మనకి X8 డ్రోన్స్ కానీ X9 డ్రోన్స్ కానీ ఇప్పుడు దాకా ఇవన్నీ మనకి X డ్రోన్స్ కానీ ఇన్ని నార్మల్ డ్రోన్స్. స్మార్ట్ డ్రోన్స్ చూసుకుంటే హైపర్ 15Q కానీ హైపర్ 20Q కానీ ఇవన్నీ మనకి స్మార్ట్ డ్రోన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు గతంలో EFT ఫ్రేమ్స్ అవన్నీ కూడా సేల్ చేశారు కదా, ఇప్పుడు వీటికి వాటికి డిఫరెన్స్ ఏమవుతుంది అసలు? ఫస్ట్ మనం EFT డ్రోన్స్ గురించి చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం అట్లాగైతే X6 ఓల్డ్ అయిపోయి X8 వచ్చిందో ఈ సీజన్ లో మనకి ఏమైంది X8 కూడా ఓల్డ్ అయిపోయి మనకి X9 అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ అందరూ X8 10 లీటర్స్ డ్రోన్స్ ఓల్డ్ అయిపోయినాయి ఎవరు అడగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు X9 డ్రోన్స్ 20 లీటర్ డ్రోన్స్ అడుగుతున్నారు. 30 లీటర్స్ డ్రోన్స్ అయితే ఎవరు అడగట్లేదు దానికి సంబంధించి. ఎందుకంటే 30 లీటర్స్ ఆబ్వియస్ గా ఇప్పుడు చాలా మంది మార్కెట్ చేసినా కానీ ఆపేసారు వాటిని. అవి కింద పడితే కాస్ట్ ఎక్కువ అవుతాయి, మళ్ళీ దాన్ని ఆపరేట్ చేయడం కొంచెం కష్టం. అందుకని 30 లీటర్స్ డ్రోన్ అయితే చాలా మంది ఆపేసారు. అయితే ఇప్పుడు మీరు X9 అడుగుతున్నారు అంటున్నారు కదా, X9 ఏంటంటే కొంచెం బాగా ఆర్మ్స్ అనేది పెద్దగా వచ్చి క్రాష్ అయితే కొంచెం డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా. అందుకే ఈ ఫ్రేమ్స్ చూస్తే ఇది ఇప్పుడు X9 X11 లో వస్తుంది, X9 కూడా వస్తుంది. ఈ ఫ్రేమ్ మొత్తం చూసుకుంటే మీరు ఈ ఫోల్డింగ్స్ మెటల్ ఫోల్డింగ్స్ వస్తాయి. ఈ మెటల్ ఫోల్డింగ్స్ తో ఈ క్లాంపింగ్ టైప్ వస్తాయి. చాలా మంది క్యాంపింగ్ టైప్ ఇస్తారు కానీ ఈ లివర్ ఉండదు దానికి. ఈ లివర్ ఉండకపోవడం వల్ల ఏంటి ఫస్ట్ లో తర్వాత మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు అది ఏమన్నా లూజ్ అయ్యి ఫోల్డ్ అయ్యి గాల్లోనే పడే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికైతే అలాంటి అవకాశాలు ఏమీ ఉండవు. ఈ లివర్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ దీని కింద స్ట్రక్చర్ ఏది చూసుకున్నా గానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటది. ఇక్కడ మొత్తం మెటల్ ఫ్రేమే వస్తుంది. రీసెంట్ గా ఇచ్చిన దాంట్లో నెల్లూరులో ఒక ఆయన 20 లీటర్లు వేసి వెళ్ళి తాడి చెట్టు కుదిరా కానీ దీనికి ఏమీ కాలేదు. సో అంత స్ట్రాంగెస్ట్ ఫ్రేమ్స్ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే డ్యామేజ్ ఆబ్వియస్ గా ఎక్కువ. EFT లెంత్ ఉంటే డ్యామేజ్ ఆబ్వియస్. అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఫ్రేమ్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రేమ్స్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది? గతంలో అయితే 6 ఉండేవి కదా, ఇప్పుడేమో మీరు 4 ఇస్తున్నారు. అవును, అంటే రెక్కలు. చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది. హెక్సాకాప్టర్, క్వాడ్ కాప్టర్. హెక్సా బాగా స్టేబుల్ గా ఉంటుంది అని చెప్పి మనకి 20 లీటర్ల పేలోడ్ దాటిన తర్వాత నుంచి ఏదైనా క్వాడ్ కాప్టర్ వస్తుంది. మీరు ఇక్కడే కాదు మొత్తం వరల్డ్ మొత్తంలో చూసుకుంటే DJI డ్రోన్స్ 30 లీటర్స్ 40 లీటర్స్ ఉన్నాయి, క్వాడ్లే ఉంటాయి కానీ హెక్సాలు ఉండవు. 20 లీటర్స్ దాటిన దగ్గర నుంచి క్వాడే చాలా స్టేబుల్ గా ఉంటుంది హెక్సాతో కంపేర్ చేస్తే. 10 లీటర్స్ దాకా అయితే హెక్సా 10 to 15 లీటర్స్ దాకా హెక్సా స్టేబుల్. దాని తర్వాత ఇయే ఉంటుంది అనమాట. అయితే కమల్, అయితే ఇప్పుడు గత సీజన్ వరకు X8 X6 ఇవన్నీ బాగా నడిచినాయి కదా, మరి ఇప్పుడు ఎన్ని కొత్తగా వచ్చినాయి? జనరల్ కొత్తగా వచ్చినాయి అంటే రేట్ పెరుగుతాయి, మరి పాత రేట్ కూడా తగ్గినాయి కదా, మరి మీరు ఈ రేట్లు ఏమి ఉంటాయి, ఆ రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు X8 హెక్సాకాప్టర్ ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి
4,40,000 దాకా ఉంటుంది. నేను మాట్లాడేది దాంట్లో మొత్తం V9 ఫ్లైట్ కంట్రోల్ వేసి, ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ వేసి, ఈ మంత్ మ్యానుఫ్యాక్చర్ అయిన బ్యాటరీస్ వేసి, ఏకరేట్ బ్యాటరీస్ వేసి, మొత్తం అంతా క్వాలిటీ పార్ట్స్ చూసుకుంటే 4 నుంచి 4.5 లక్షల మధ్యలో ఉంటుంది. 3,50,000 నుంచి 3,80,000 మధ్యలో మేము సేల్ చేసిన డ్రోన్స్. కాకపోతే దాంట్లో ఎట్లాంటివి ఇస్తాము, ఇప్పుడు మన K3 Pro లాస్ట్ ఇయర్ ఉన్న ఈ K3 Pro కానీ లేకపోతే బ్యాటరీస్ కానీ అట్లాంటివన్నీ ఆ క్వాలిటీ వేసి ఇస్తాం. మేము అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఎక్సైట్ డ్రోన్స్ తీసుకెళ్లి క్రాషెస్ అవుతున్నాయి వాళ్ళందరూ కూడా ఈ 350 నుంచి 380 మధ్యలో కొన్న స్లాబ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నాకు గానీ వేరే వాళ్ళకి గానీ ఆ కాస్ట్ కి ఇవ్వడానికి వీలు అవుతుంది ఒరిజినల్ పార్ట్స్ అయితే. తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైట్ డ్రోన్స్ అన్ని ఈ 4 to 4.5 lakhs లో ఏం ఫ్లైట్ కంట్రోల్ ఇస్తున్నారు ఇవన్నీ తెలుసుకుని తీసుకుంటాం అయితే మంచిది. ఇప్పుడు మీరు ఈ డ్రోన్ తీసుకుంటే మీరు ఎక్సైట్ కి పెట్టే కాస్ట్ ఏమైతే ఉందో దానికి ఒక 50,000 ఎక్స్ట్రా పెడితే ఈ డ్రోన్ వచ్చేస్తుంది మనకి విత్ 3 సెట్ ఆఫ్ బ్యాటరీస్ తో. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే స్మార్ట్ డ్రోన్స్ కి వెళ్ళిపోతాం. స్మార్ట్ డ్రోన్స్ ఇప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ మనకి అన్నిటికంటే. ఇప్పుడు వరకు మార్కెట్ లో ఉన్నటువంటి EFT ఫ్రేమ్ తో ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి 4,50,000 వరకు అవుతుంది. అన్ని ఒరిజినల్ పార్ట్స్ వేసి లేటెస్ట్ వేస్తే కనుక గ్యారంటీ అవుతుంది. దానికన్నా ఒక 50,000 పెట్టుకుంటే ఇది అంటున్నారు. దాని పేలోడ్ ఎంత వస్తుంది, ఇదంతా పేలోడ్ వస్తుంది, అదెంత ఛార్జింగ్ వస్తుంది, అసలు ఒకసారి ఫ్లై చేస్తే ఎన్ని ఎకరాలు అది స్ప్రే చేయగలుగుతాడు, ఇది ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతాడు. సేమ్ మనకి ఇప్పుడు ఎట్లాగంటే ఇది తీసుకుని దీంతో 30,000 mAh తీసుకుంటే ఫస్ట్ టైం ఆపరేట్ చేసే వాళ్ళు అయితే ఒక 4 ఎకరాల దాకా స్ప్రే చేసుకోగలుగుతారు ఈజీగా. దీంతో మేము ఇక్కడ 6 ఎకరాలు చేసి చూపించినా గానీ ఫస్ట్ టైం తీసుకెళ్ళాలి 4 ఎకరాలే స్ప్రే చేయాలి. ఎక్సైట్ అందరికీ తెలిసిందే, అదొక స్మార్ట్ బ్యాటరీ పెట్టుకుంటే 3 ఎకరాలు ఫస్ట్ చేయగలుగుతారు ఇనిషియల్ గా. ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా 4 acres అనేవి వస్తుంది. ఏది మారుతుంది, దానికి దీనికి యూజ్ చేస్తే కంఫర్ట్ మారుతుంది. ముందు ఈ ట్యాంక్ గానీ కింద డిజైన్ గానీ చూసుకుంటే ఈ జెట్ ఫోల్డింగ్ టైప్ కాబట్టి దీంట్లో ఎక్సైట్ కంటే కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, పడినప్పుడు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇంకా మనం అన్నిటికంటే ఈ మూతల క్యాప్ కూడా చూసుకుంటే మనకు రౌండ్ షేప్ ఉండదు, రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. మనకు పోసే వాళ్ళందరూ బకెట్లతోనే పోస్తారు కాబట్టి ఫీల్డ్ లో చాలా అనువుగా అయితే ఉంటుంది ఈ డ్రోన్ మనకి. అది 20 లీటర్ల ట్యాంక్, ఇది 20 లీటర్ల ట్యాంక్. ఇంతకు ముందు ఇవన్నీ కూడా ఎక్సైట్ కి 16 లీటర్లు వేసుకోవచ్చు, కానీ 10 లీటర్లు వేసుకుని అయ్యేవాళ్ళు. ఇది 20 లీటర్ల ట్యాంక్. ఇప్పుడు అది 10 లీటర్లు వేస్తే కనుక బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే కనుక 3 times ఫ్లై అవుతుంది. 3 సార్లు 3 ఎకరాలు. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ఫ్లై అవుతుంది 20 లీటర్ల ట్యాంక్ తోటి? ఇది 20 లీటర్ల ట్యాంక్ మొత్తం ఫిల్ చేస్తే 2 ట్యాంకులు వస్తుంది, అంటే 40 లీటర్లు 4 ఎకరాలు. లేదు ఆ 10 లీటర్లే పోసుకుంటాను అని అంటే ఒక 5 ట్యాంకుల దాకా. ఏమైనా సార్ దాంతో పోల్చుకుంటే ఇది 1 ఎకరమో 2 ఎకరాలు ఎక్కువ కూడా స్ప్రే చేస్తుంది, ఎక్కువే వస్తుంది. 50,000 ఎక్స్ట్రా ఎకరాలు ఎక్కువ కంటే కూడా డ్యూరబిలిటీ ఎక్కువ. ఈ ఫ్రేమ్ అంత ఈజీగా పోదు, ఎక్కడన్నా పడినా గానీ అంత ఈజీగా పోవన్నమాట. కమల్ ఇప్పుడు అది చూసుకుంటే కనుక గతంలో ఉన్నటువంటి కన్నా ఒక 50,000 పెరుగుతుంది, 1-2 ఎకరాలు పెరుగుతుంది, డ్యూరబిలిటీ పెరుగుతుంది అంటున్నారు. అలాగే ₹1,00,000 ఎక్కువ పెట్టుకుంటే స్మార్ట్ డ్రోన్ అంటున్నారు. అసలు మామూలు డ్రోన్ కి స్మార్ట్ డ్రోన్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ హైపర్ 15Q డ్రోన్ గురించి చెప్పాలంటే ఈ హైపర్ 15Q డ్రోన్ స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఈ 3 years నుంచి కూడా మనం ఈ మీరు EFT కానీ ఇంకా వేరే టైప్ డ్రోన్స్ కానీ X6 కానీ X8 కానీ తీసుకుని ఏదో ఒక రీజన్ వల్ల లాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కొంతమంది చూసుంటారేమో కానీ హైపర్ 15Q తీసుకుని మేము లాస్ అయ్యాము అనే వాళ్ళని ఈ 3 years లో మీరు కానీ నేను కానీ ఎక్కడ కూడా చూసున్నాం. ఎందుకంటే దాంట్లో లాస్ అవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు మనకి దాంట్లో ఫ్రేమ్ ఉందండి, ఫ్రేమ్ మొత్తం మనకి మెటల్ ఫ్రేమ్, ఫోల్డింగ్స్ కూడా మెటలే. 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడేసినా కానీ ఇరిగే పార్ట్లు ఉండవు, డ్యామేజ్ అయ్యే పార్ట్లు ఉండవు. ట్రైపాడ్ జాయింట్లు కూడా మొత్తం మెటలే దాంట్లో. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ మనకి DJI T30 లో ఎలాంటి రిమోట్ కంట్రోల్ అయితే వస్తుందో సేమ్ అలాంటి రిమోట్ కంట్రోలే వస్తుంది. అంత పెద్ద స్క్రీన్ ఉంటుంది, దానికి సాఫ్ట్వేర్ కూడా మొత్తం వేరు. మీరు ఫ్యూచర్ లో ఇంకేమన్నా డివైజెస్ RTK డివైజెస్ కానీ ఏమన్నా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నా మొత్తం సపోర్ట్ చేస్తుంది రిమోట్. ఆ రిమోట్ ఒకటే దగ్గరగా 1,20,000 ఉంటుంది DJI T30 రిమోట్ కంట్రోల్. నెక్స్ట్ మనకి ఫ్లైట్ కంట్రోలర్, దీనికి ఉన్న ఫ్లైట్ కంట్రోలర్ అసలు ఇండియా మొత్తంలో ఎక్కడా లేదు. మనకు ఇప్పుడు జపాన్ లో ఇట్లా అక్కడెక్కడ వాడతారు కానీ ఆ ఫ్లైట్ కంట్రోలర్ అనేది ఎక్కడా లేదు. అంత క్వాలిటీ ఫ్లైట్ కంట్రోల్, దానికి వచ్చినంత స్టేబుల్ ఫ్లైట్ దేనికి రాదు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే దీనికి ఉన్న ఆబ్స్టికల్ అవాయిడెన్స్, ఒక 30,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్ వస్తుంది. డ్రోన్ లో 90% పడేది చూసుకోకుండా పైలట్ దేనికన్నా గుద్దితేనే పడుతుంది. దీనికి ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్ పెట్టుకోవడం వల్ల మనకు ముందే ఉన్న ఆబ్స్టికల్ ఉంటే ఆగుతుంది, లివర్ ముందుకు చేసినా గానీ వెళ్ళదు. నెక్స్ట్ దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, అది సైడ్ తప్పుకుని కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆబ్స్టికల్స్ అని గుద్దదు, అదొక ఆప్షన్ ఉంది దీంట్లో. నెక్స్ట్ అన్నిటికంటే డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది గ్యారంటీగా. అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్యాటరీ. ఈ బ్యాటరీస్ వచ్చేసి లిథియం పాలిమర్ లోనే NMC బ్యాటరీస్ మనకి. ఈ దీంట్లో వచ్చినంత BMS క్వాలిటీ, అంత ప్యాకింగ్ క్వాలిటీ దేంట్లోనూ రాదు. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది, ఇది 22,000 mAh బ్యాటరీ. ఈ కంపెనీ కాకపోయినా ఏ కంపెనీ తీసుకున్నా గానీ ఈ సైజే ఉంటుంది. ఇది 20,000 mAh బ్యాటరీ. 22,000 to 20,000 పక్కన పెట్టుకున్నా గానీ దీనికంటే డబల్ సైజ్ లో ఉంటుంది బ్యాటరీ. కాబట్టి క్వాలిటీ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. దీనికంటే డబల్ లైఫ్ సైకిల్స్ వస్తుంది గ్యారంటీగా. ఇది 300 లైఫ్ సైకిల్స్ అంటారు, అది 800 లైఫ్ సైకిల్స్ దాటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 సంవత్సరాల కింద తీసుకుని ఇప్పటికి దాంతో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బ్యాటరీ ఇంకోటి. ఇంకా ఎన్ని కాకుండా
దీనికి ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనం చూసుకుంటే ఏఐ స్ప్రేయింగ్ గానీ, స్మార్ట్ రిటర్న్ టు హోమ్ గానీ, నెక్స్ట్ మోడ్ గానీ, నెక్స్ట్ ఫ్రీ మోడ్ గానీ, ఇట్లాంటి మోడ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అంటున్నారు, బయట ఎక్కడ ఏ టెక్నాలజీ చూసుకున్నా ఏఐ అంటున్నారు, కొంచెం స్మార్ట్ గా పనిచేయడానికి తేలిగా మనం పెద్దగా ఎక్కువ బ్రెయిన్ పెట్టుకుని కూడా పని అవుతుంది. మరి డ్రోన్ లో కూడా రైతు వారీగా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏఐ టెక్నాలజీ కానీ మీరు చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పే 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఏఐ స్ప్రేయింగ్ తీసుకుందాం. ఏఐ స్ప్రేయింగ్ రైతుకి అర్థం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డ్రోన్స్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక ఎకరం మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎకరంలో ఆటోమేషన్ చేసుకోవాలంటే వేరే డ్రోన్స్ కి ఏమి ఇవ్వాలి? ఆ ఎకరంలో 10 లీటర్లు స్ప్రే చేయాలి. సరే 10 లీటర్లు స్ప్రే చేయాలంటే డ్రోన్ ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, విడ్త్ ఎంత తీసుకోవాలి, స్ప్రే స్పీడ్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా పైలట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంత కష్టపడి అడ్జస్ట్ చేసుకున్నా గానీ ఆ 10 లీటర్లు ఒక ఎకరానికి సరిపోదు ఫస్ట్ లో. ఆ ప్రాబ్లమ్స్ అందరికి ఉండే. దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటిది? జస్ట్ మనం తీసుకెళ్లి ఒక ఎకరం మార్చేసి దాంట్లో 10 లీటర్లు స్ప్రే చేయాలి అని చెప్పి ఊరుకుంటే చాలు. ఆ గ్రిడ్ స్పీడ్ ఎంత ఉండాలి, దీని స్పీడ్ ఎంత ఉండాలి, పంప్ ఎంత ఉండాలి, ఎంత యాంగిల్ లో తిరగాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి, బ్యాటరీ సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి, మొత్తం అదే సెట్ చేసుకుని మనకి అవుట్పుట్ డేటా ఇస్తుంది. జస్ట్ అది స్టార్ట్ నొక్కితే సరిపోద్ది. అదే ఎకరంలో 20 లీటర్లు స్ప్రే చేయాలని చెప్పి సేమ్ దానికి కావాల్సిన పారామీటర్స్ కూడా అదే అడ్జస్ట్ చేసుకుంటది. ఇంకా స్మార్ట్ రెజ్యూమ్ అంటే మనకు ఇప్పుడు తెలుసు, ఆటోమేషన్ లో ఆ చివరి ఆగిపోయింది మనకి స్ప్రే, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తాం. మళ్ళీ పేలోడ్ మీద ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే మళ్ళీ ఛార్జింగ్ ఎక్కువ తీసుకుంటాం. ఇదేం చేస్తుంది? దీనికి దగ్గరగా మొత్తం ఎన్విరాన్మెంట్ ని స్కాన్ చేసుకుని ఈ దగ్గరగా ఉన్న ఆప్షన్ ఇటు నుంచి వెళ్ళి స్ప్రే చేసుకుంటే వెళ్తుంది. ఆ చివరి కంప్లీట్ చేసుకుని మళ్ళీ అటు నుంచి వస్తుంది. ఛార్జింగ్ చాలా సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళ్తుంది, యాక్యురేట్ స్ప్రేయింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు 10 లీటర్స్ అనేసి ఎకరానికి ఇస్తే ఎకరానికి 20 లీటర్లు ఇచ్చి ఎకరానికి చేయమన్నా చేస్తుంది. అదే 10 లీటర్స్ ఇచ్చి 2 ఎకరాలు చేయమన్నా స్లోగా చేసుకుంటే వెళ్తుంది. అంటే మనకి ఎంత చేయాలి ఏంటో చెప్పి మొదలు అదే సెట్ చేసుకుంటుంది. మామూలుగా అయితే మనం వాల్యూస్ అన్ని ఎంటర్ చేసుకుంటుంటారు కదా. అవును, వాల్యూస్ అన్ని ఎంటర్ చేసుకుంటారు. యాక్యురేట్ గా కూడా అవ్వకపోవచ్చు. ఇప్పుడు చాలా మంది చెట్లు కొట్టుకుంటూ ఉంటారు, మామిడి చెట్లకి అండి అట్లకి ఎట్లకి అంటారు. దీనిలో మోడ్స్ ఉన్నాయి. దీంట్లో ట్రీ మోడ్ ఉంటుంది. ఒక ఎకరంలో ఎన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు మార్కింగ్ చేస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 3 సెకండ్స్ స్ప్రే చేసి మళ్ళీ ముందుకెళ్ళి 3 సెకండ్స్ స్ప్రే చేస్తుంది. అది మనకి ఈట్లో లేదు ఆప్షన్, దాంట్లో ఆప్షన్ చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది మనకి. సార్ మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా ఉంది, బాగానే ఉంది, చదువుకున్న వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుంది ఏమో. ట్రైనింగ్ చేసే వాళ్ళు చాలా మంది రైతులు కానీ అంత నాలెడ్జబుల్ గా ఉండరు. మరి వాళ్ళకి ఎంత వరకు ట్రైన్ అవుతారు, ఎలా ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి ఈ డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు మాక్సిమం డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. దాంట్లో ఆప్షన్స్ అన్ని చాలా ఈజీగానే ఉంటాయి దాంట్లో మనకి. ఇంకోటి ప్రైజింగ్ చూసుకుంటే ఇది 6 లక్షలు పడుతుంది మాకు, మిగిలిన డ్రోన్స్ 4.5 లక్షలే 5 లక్షలకే వచ్చేస్తాయి కదా, 1 లక్ష ఎక్కువ అన్న టార్గెట్ దీంట్లో ఉంది. మీరు ఒక 3 సంవత్సరాలు కంపేర్ చేసుకుంటే ఇదే చాలా తక్కువ ప్రైజింగ్ కింద వస్తుంది. ఎక్సైడ్ డ్రోన్స్ నే కంపారిజన్ తీసుకుందాం. ఇప్పుడు ఎక్సైడ్ డ్రోన్స్ సరే ఒక 4 లక్షలు పెట్టి తీసుకున్నారు అనుకుందాం. డ్రోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళకి తెలుసు సీజన్ కి వద్దన్న బ్యాటరీస్ మార్చుకోవాలి. డెఫినెట్ బ్యాటరీస్ మార్చుకుంటానికి 2 లక్షలు. ఆ డ్రోన్ ఏమన్నా పడినా, ఎఫ్సీలు ఏమన్నా పోయినా, వీళ్ళు ట్రావెలింగ్ కి సర్వీసులకి అన్ని కలుపుకొని 1 లక్ష ఈజీగా అవుతుంది. ఒక సంవత్సరానికి సీజన్ 3 లక్షలు వేసుకుంటే 3 సీజన్లు అయ్యేపాటికి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ దానికే ఒక 9 లక్షలు పెట్టినారు. పైగా దాంట్లో ఈ 9 నుంచి 10 లక్షలు గ్యారంటీగా వస్తుంది. ఇంకా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇంకో 4 లక్షలు అనుకుని 3 సంవత్సరాల కల్లా 14 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తెలియకుండా అవుతుంది. దీనికి 6 లక్షలు పెట్టుకుంటే మనకి ఇంకో 3 to 4 years దాకా దాంట్లో పోయాయి ఉండవు, దాంట్లో అప్గ్రేడ్స్ ఉండవు, మార్చుకోవాల్సిన పని లేదు, సగం ఇన్వెస్ట్మెంట్ తో పని అయిపోతుంది మనకి. ఇంకోటి మనకి ఇప్పుడు డ్రోన్ తీసుకుందామని వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ డ్రోన్ తీసుకుని ఇది కరెక్ట్ గా నడిస్తే నెక్స్ట్ ఇంకా 2వ డ్రోన్ తీసుకుని అలా ఎక్స్పాండ్ చేసుకుందాం అనే వాళ్ళే ఉంటారు మనకి. 80% అలాంటి మంది ఉంటారు. డ్రోన్ తీసుకెళ్తున్నారు, దాంతో డబ్బులు వస్తున్నాయి, వర్కౌట్ అవుతుంది. కానీ 2వ డ్రోన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఏం చూడట్లేదు కదా మనం. ఇది చూడట్లేదు అంటే రీఇన్వెస్ట్మెంట్ దాంట్లో వచ్చింది మళ్ళీ దానికే పెట్టాల్సి వస్తుంది. ఒక డ్రోన్ కి వచ్చేది తెలియకుండా ఇలాంటి డ్రోన్స్ తీసుకుంటాం వల్ల అయిపోతుంది. స్మార్ట్ డ్రోన్ కి ఆప్షన్ ఉండదు. 6 లక్షలు పెట్టాము అని అంటే ఇంకో రూపాయి దాని మీద ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు, గ్యారంటీగా వర్కౌట్ అయితే అవుతుంది. కమల్, ఇప్పుడు మరి చూసుకుంటే కనుక ఈ స్ప్రేయింగ్ లో డ్రోన్ తీసుకెళ్లిన తర్వాత మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే కనుక కస్టమర్ కి బ్యాటరీస్. కస్టమర్ ఏంటంటే బ్యాటరీ వెంటనే పోయిందనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ రోజులు వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం కంపెనీలు చేసే జిమ్మిక్లు అవ్వచ్చు ఏదైనా కానీ, బ్యాటరీలు అయితే కనుక దాదాపుగా 50% వాటిదే బడ్జెట్. మీది ఏ ప్రైస్ లో బ్యాటరీస్ ఉన్నాయి, వాటి ఎన్ని రేలు వస్తాయి, వారంటీ గ్యారంటీలు ఏంటి? నేను వారంటీ గురించి మీకు క్లారిటీ రావాలంటే ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. మేము ఈ బ్యాటరీస్ కి వారంటీ ఇస్తాం అన్న కంపెనీస్ మీరు 100 కంపెనీస్ చూసుంటారు. ఏ కస్టమర్ అన్న ముందుకు వచ్చి నాకు వారంటీ క్లెయిమ్ అయింది అనే కస్టమర్ చూసారు? మీరు చూడరు, ఎందుకంటే అవి వర్కౌట్ అవ్వదు దాంట్లో.
ఇప్పుడు దీనికి ఇన్ని బ్యాటరీస్ చూసి ఇన్ని బిఎంఎస్లు పెట్టి దాంట్లో లైఫ్ సైకిల్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, అది సర్వర్తో మాకు డేటా వస్తుంది, అన్ని ఆప్షన్స్ ఉంచుకునే దాని వారంటీస్ ఇవ్వడానికి మేము ఆలోచిస్తున్నాం. ఈ బ్యాటరీ తీసుకుని దీంతో వారంటీ ఇవ్వచ్చు అంటే కొంతమంది ఇస్తున్నారు, దాని తప్పేం లేదు. కానీ కాకపోతే అది ఎట్లాగా బ్యాటరీస్ 2 రీజనబుల్ పోతాయండి, అవర్ డిశ్చార్జ్, అవర్ ఛార్జ్. ఈ 2 చేస్తే మనకి వర్కౌట్ అవ్వదు, వారంటీ వర్కౌట్ అవ్వదు. కాకపోతే అది కస్టమర్స్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది బ్యాటరీ వారంటీ అనేది ఏ లెవెల్ దాకా వర్కౌట్ అవుతుంది. మేమైతే వాటికి వారంటీస్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. మీకు అంతగా వారంటీస్ కావాలంటే స్మార్ట్ డ్రోన్ తీసుకోవాలంటే వీళ్ళు చెప్పిన వారంటీస్ అన్ని కాకుండా నేను ఆన్ స్పాట్ ఇంకో వారంటీ ఇవ్వగలను. ఆ డ్రోన్ తీసుకుని మేము చెప్పినట్టు వాడగలిగితే మీరు లాస్ అవర్ అనే వారంటీ ఇవ్వగలుగుతా నేను. అది బిగ్గెస్ట్ వారంటీ అన్నిటికంటే. నేను ఆన్ కెమెరా ఇవ్వగలుగుతా ఆ డ్రోన్ తీసుకుంటే. ఇన్సూరెన్స్ ఇస్తాం గ్యారంటీ, ఎందుకంటే దాంట్లో పడినా పోయే ఉండవు. వాడు ఇటు తీసి గుద్దుకున్నా కానీ పడవు, దాంట్లో బ్యాటరీలు పోవు, ఏం చేసినా కానీ అన్ని స్మార్ట్ ఫీచర్స్ రావు. ఇంకా దాంట్లో పోతానికి మాత్రం ఏమంటే అయితే ఇప్పుడు దీనికి ఇది తీసుకుంటే కనుక ఎన్ని సైకిల్స్ వరకు వస్తుంది చెప్పొచ్చు? బ్యాటరీ లైఫ్ సైకిల్స్ ఆన్ రికార్డ్ ట్రాక్ చేసుకోవచ్చు. 800 ఎబోనే వస్తుంది, బిలో అయితే రాదు. 800 ఎబోనే రాదు. ఈ బ్యాటరీ చూసుకుంటే 400 లైఫ్ సైకిల్ అని చెప్తారు, 250, 300 లైఫ్ సైకిల్ తో బంద్ ఏ బ్యాటరీ అయినా. దాంట్లో ఉండే బ్యాటరీ గ్యారంటీగా వస్తుంది. ఇది కూడా వాటర్ ప్రూఫింగ్ సెల్, పైగా దీనికి అల్యూమినియం ప్లేటింగ్ కాబట్టి హీట్ ని ఈజీగా డిస్పర్స్ చేయగలుగుతుంది. మీరు ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్ బ్యాటరీస్ తీసుకుంటే ఆ హీట్ వచ్చినప్పుడు కాసేపు పక్కన పెట్టుకుని ఆపాలి, వెంటనే చేయకూడదు జనరేటర్లు ఉన్నా కానీ. ఈ బ్యాటరీస్ అలాంటివి ఏమి ఉండవు, మీరు హీట్లో వచ్చినా పెట్టుకున్నా కానీ ఏమీ అవ్వదు. ఎన్ఎంసీ టెక్నాలజీ కాబట్టి దాంట్లో మీరు హీట్ వచ్చినా ఇమీడియట్ గా చార్జ్ చేసుకుని చేసుకోవచ్చు, వేరేలాగా వెళ్తుంది. బ్యాటరీ ప్రైస్ దానికి దీనికి కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది? 300 సైకిల్స్ వస్తుంది, 800 సైకిల్స్ వస్తుంది. ఈ బ్యాటరీ మీకు ప్రైస్ కూడా డబుల్ అవుతుందా? 75,000 అవుతుంది ఈ బ్యాటరీ ఒకటి తీసుకోవాలి అని అంటే. ఇది 75,000 అవుతుంది. ఇది మనకి ఎంత 45-50 మధ్యలో వస్తాయి ఈ బ్యాటరీస్. ఒక 40% ప్రైస్ ఎక్కువ ఉంది. 15,000 ఎక్కువ ఉంటుంది అంతే. 15,000 ఎక్కువలో మనకు పర్ఫెక్షన్ వస్తుంది. అవర్ మీకు సైకిల్స్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి సైకిల్స్ ఎక్కువ వస్తాయి మళ్ళీ. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు అయితే కనుక బ్యాటరీలు అయితే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది, లేకపోతే ఎన్ని సైకిల్స్ అయినా ఎన్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు డ్రోన్ ఎక్కడ ఫ్లై అవుతుంది ఏంటనేది కూడా చూసుకోవచ్చు అంటున్నారు కదా? చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్లే అటు పక్కన అక్కడ ఏరో డ్రోన్ టెక్నాలజీస్ అని కనపడి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక 4 డ్రోన్లు ప్రస్తుతానికి దాంట్లో యాడ్ చేసి ఉంచాం. ఆ డ్రోన్స్ అన్ని భూమి మీద ఎక్కడ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఎకరాలు కొడుతున్నాయి, ఎంత స్పీడ్ లో కొడుతున్నాయి, మీరు ఒక్కొక్క దాని లాగ్ లోకి వెళ్ళి అది ఏ పాత్ లో కొట్టింది, ఎంత స్పీడ్ లో డ్రోన్ అయింది, ఎంత యాంగిల్ లో తిరిగింది, దాంట్లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత యూస్ చేసింది, రిమోట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, బ్యాటరీ హీట్ ఎంత ఉంది, ఒక్కొక్క మోటార్ రొటేషన్ ఏంటి, ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్ ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ చాలా కంపెనీస్ దగ్గర ఉండదు ఇప్పుడు. ఇంకోటి దీనికి లాగ్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రోన్ పడింది ఎక్కడైనా కానీ ఎందుకు పడింది అన్నది కస్టమర్ కి ఆన్సరబుల్ గా ఉండాలి. పలానా ఈ నెక్స్ట్ టైం పడలేదు తీసుకెళ్ళిన ఆన్సర్ కంటే కూడా అది ఈ రీజన్ వల్ల పడింది, ఈ రీజన్ చేయకుండా ఉంటే సరిపోద్ది అంటే. ఇప్పుడు పడి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి డ్రోన్ పడితే కస్టమర్ కి ఒక భయం వేస్తుంది, నెక్స్ట్ టైం ఫ్లై చేయాలన్నా కానీ ఏ లొంగుతా ఉంటుంది. ఆ రీజన్ చెప్తే వనకడ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ రీజన్ ఎందుకు పడింది ఆ మైన్యూట్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ కి రిపోర్ట్ ఇచ్చేస్తాం, ఒక వాట్సాప్ లో రిపోర్ట్ పంపేస్తాం. దాంట్లో ఈ సాఫ్ట్వేర్ చాలా కంపెనీస్ దగ్గర లేదు, ఈ హైపర్ 15Q లో ఇది ఉంటుంది అనమాట. అంటే ఎన్ని ఎకరాలు చేసింది ఏంటి, ఎంత హెడ్ లో ఫ్లై అవుతుంది అనేది కస్టమర్ మొబైల్లో ఆ యాప్ లో చూసుకోవచ్చు కదా? యాప్ లో చూసుకోవచ్చు. కాకపోతే దానికంటే ఇప్పుడు ఆ అది కస్టమర్కే తెలుస్తుంది. ఇప్పుడు మాకు కూడా తెలియాలి. లేదు ఒక కస్టమర్ ఒక 4 డ్రోన్స్ తీసుకున్నారు, 4 డ్రోన్స్ తీసుకెళ్లి స్ప్రేయింగ్ కి పంపారు. ఒక టేబుల్ మీద ల్యాప్టాప్ వేసుకుని అక్కడ కూర్చొని ఇప్పుడు లైవ్ గా మన డ్రోన్ ఎక్కడ ఉంది ఏంటిది అని చూడాల్సిందే. మనకు 18 లక్షలు పెడితే DJI డ్రోన్స్ వస్తాయి, అందులో ఉందో ఆప్షన్. ఇండియాలో ఇప్పుడు దాకా దేంట్లో లేదు, దీంట్లో ఆప్షన్ ఉంటుంది మనకి. అది మీరు 4 డ్రోన్స్ ఉన్నాయి, లేవు 100 డ్రోన్స్ ఉన్నాయి పెట్టుకుని మనకి ఎక్కడ వరల్డ్ ఎక్కడేం జరుగుతుంది, ఏ డ్రోన్ ఎక్కడ తిరుగుతుంది, లైవ్ డేటా వితౌట్ ఇంటర్నెట్ వస్తుంది మనకి. సాటిలైట్ ట్రాక్టర్లకి GPS బిగ్ ఇచ్చేసి ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ అవుతుంది అన్ని తెలుస్తుంది. అదే పద్ధతిలో ఈ డ్రోన్ ఏం చేస్తుంది అనేది తిరగటమే కాదు, దాని లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నాయి అన్న ఇష్యూస్ కూడా మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ గా ఇంట్లో కూర్చుని ఓనర్ చూసుకోవచ్చు. కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది మనకి. కమల్ మామూలుగా ఫీచర్స్ చూస్తానికి ఏమో మంచి టెంప్టింగ్ గానే ఉన్నాయి. మరి కస్టమర్లకి ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా ఈ ఫీచర్స్ అన్ని నేర్పించడం కూడా మెయిన్ ఇంపార్టెంటే కదా? అవును. ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మా బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ ఆబ్వియస్ ఉంటుంది, విజయవాడ, హైదరాబాద్ లో ఒకటి పెట్టాము, ఖమ్మంలో ఎట్ ప్రెసెంట్ రన్నింగ్ ఉన్నాయి. ఫ్యూచర్ బ్రాంచ్ల గురించి మాట్లాడగానే నెక్స్ట్ మంత్ లో అవుతాయి. ఈ 3 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్లు అంటే ఒక బల్లేసి డ్రోన్ పెట్టి ఒక అలా కాదు. బ్రాంచెస్ అంటే ఇప్పుడు టోటల్ ఒక ఎక్విప్మెంట్, ఫుల్ ప్లేజ్డ్ ఎక్విప్మెంట్ పెట్టి నాలెడ్జ్ ఉన్న పర్సన్ పెట్టి అక్కడ 3 స్టాఫ్ ని పెట్టి పెడుతున్నాం. ఆ బ్రాంచెస్ కంటే కూడా మేము వాటిని క్లస్టర్ మోడల్స్ అని పిలుస్తాం. ఏం చేస్తాం, ఒక డ్రోన్ ఎవరన్నా వచ్చి ఆర్డర్ చేసుకున్నారు, మా వాళ్ళు వెళ్ళి డ్రోన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ ఇచ్చి ఒక 3 days అక్కడే ఉండి ట్రైనింగ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వస్తారు. ఇంటి దగ్గర ఇవ్వడం వల్ల ఏంట్రా అడ్వాంటేజ్ అని అంటే
ఇప్పుడు ఫార్మర్ ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాం వేరు. వాళ్ళ ఓన్ ఫీల్డ్స్ మీద వాళ్ళ ఓన్ ఊరిలో వాళ్ళ ప్లేస్ లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వస్తే డ్రోన్లు పడవ ఎక్కువ. వాళ్ళ కంఫర్ట్ కోసం, కస్టమర్ కంఫర్ట్ కోసం తీసుకెళ్లి ఇంటి దగ్గరే డెలివరీ ఇచ్చే ఆప్షన్ అనేది తీసుకొచ్చాం అనమాట. ఇది డ్రోన్ తీసుకెళ్లి ఇంటి దగ్గరే ఇచ్చి అక్కడే ట్రైనింగ్ కూడా ఇస్తారా? అక్కడే ట్రైనింగ్ కూడా ఇస్తారు. 3 days మా వాళ్ళు అక్కడే స్టే చేస్తారు, ఇంటి దగ్గరే ట్రైనింగ్ ఇస్తారు, ఇంటి దగ్గరే అసెంబ్లింగ్ నేర్పిస్తారు. ఆన్ ఫీల్డ్ కూడా తీసుకెళ్లి అప్పుడే పెస్టిసైడ్ కొట్టిస్తారు, కానీ వాటర్ అవన్నీ కొట్టించి మొత్తం ఫుల్ ప్లేజ్ ట్రైనింగ్ ఇస్తారు, ఇంటి దగ్గరే ఇస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే, మరి ఏదైనా రిపేర్లు అది వస్తే ఎట్లా? రిపేర్లు వీటికి వస్తే ఆబ్వియస్ గా ఇంటి దగ్గరికి వెళ్తారు. ముందు వాళ్ళకి ఎలాగో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటది కాబట్టి ఇంటి దగ్గరే ట్రైనింగ్ నేర్పించుంటారు కాబట్టి చెప్తారు వాళ్ళకి ముందు. మా అయితే వీటికి వచ్చే ప్రాబ్లమ్స్ పడితే ప్రొపెల్లర్ ఎగ్జామ్ వేరే ప్రాబ్లం రాదు. ఇంకేమైనా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చింది అని అంటే స్టాఫ్ గ్యారంటీగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేసి రిజాల్వ్ చేసి వస్తారు. ఇంటికి వెళ్ళినందుకు ఫ్రీ సర్వీసులు అట్లాంటివి కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకుంటారు, కానీ గ్యారంటీగా ఇంటికి వెళ్ళి అయితే సర్వీస్ చేసి వస్తారు. ఆ మోడల్ వర్కౌట్ అవుద్ది. దీనికి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇది మా కనెక్టివిటీలోనే ఉంటది కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటో ముందే మేమే చూసుకుని 99% అది ఇక్కడ మేము సిస్టమ్ ముందు కూర్చుని చెప్తే దాని ప్రాబ్లం రిజాల్వ్ అయిపోద్ది. బ్రేకింగ్ పార్ట్స్ ఏం లేకపోతే సిస్టమ్ ముందు కూర్చుని దాన్ని చేస్తే దాని ప్రాబ్లం రిజాల్వ్ అయిపోద్ది. ఇంకేమన్నా ఇరిగితే పార్ట్లు ఆ ఇరిగిన పార్ట్ల దాకా తీసుకెళ్లి మార్చి వస్తారు అన్నమాట. ట్రాకింగ్ సిస్టమ్ దీనికి మాత్రమే ఉంటుందా, దానికి ఉండదా? దీనికి ఉంటుంది కానీ అంత యాక్యురేట్ గా పనిచేయదండి. దీనికి కూడా చాలా మంది మెయింటైన్ చేయట్లేదు. దానికి వేరే యాక్యురేట్ గా పనిచేస్తుంది, సెంటీమీటర్ లెవెల్ యాక్యురసీగా పనిచేస్తుంది ట్రాకింగ్ సాఫ్ట్వేర్. ఓకే, అయితే జనరల్ గా డ్రోన్ మొత్తం మోసుకొచ్చి మీ దగ్గర రిపేర్ చేసుకోవాలన్నా ఏదో ఎంత ఖర్చు అయితే అవుతుంది. ఆ ఖర్చు మీకు ఇచ్చిన ట్రావెలింగ్ ఎలవెన్స్ కింద సరిపోతుంది. రైతు రావడం చాలా పెద్ద కష్టం. ఇప్పుడు డ్రోన్ వేసుకుని రావాలంటే కార్ సెటప్ పెట్టి రావాలంటే 5 నుంచి 10,000 అవుతుంది ఎవరికన్నా. వీళ్ళకి ఒక 500 ఇస్తే సరిపోద్ది. ఇంటికి వెళ్ళి గ్యారంటీగా చేసేస్తారు. ఇప్పుడు చాలా మంది మేము ఇంటికి సర్వీస్ ఇస్తాం అని అంటారు కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వర్కౌట్ అవుతుందంటే వాళ్ళు తప్ప కదా, అది వరకు మాకు వర్కౌట్ అవ్వలేదు. దాని తాలూ క్లస్టర్ మోడల్స్ పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు డెలివరీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నప్పుడు ఇప్పుడు సర్వీస్ ఇంటికి వెళ్ళి ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి గ్యారంటీకి ఇంటికి వెళ్ళిస్తారు. ఓకే కమల్, మొత్తంగా అయితే కనుక గతంలో ఉన్న డ్రోన్ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ డ్రోన్స్ అయితే కనుక రైతులకు బాగా ఉపయోగపడతాయి అంటావు. ప్రైస్ అయితే ₹1,00,000 ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక వాటికన్నా ఇదే తక్కువ అవుతుంది అంటావు. అవుతుంది. అలాగే హోమ్ డెలివరీ ఇస్తున్నారు, అలాగే హోమ్ సర్వీస్ ఇస్తారు కాబట్టి కస్టమర్కి కూడా కొంతవరకు ఇవి బెనిఫిట్ అవుతాయి. రెండోది లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం ఏంటనేది కస్టమర్కి తెలియకపోయినా మీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా అసలు అందులో ఏం ప్రాబ్లం ఉన్నది మీరు చూసి చెప్పేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ కమల్. ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే ఇప్పుడు కమల్తో మాట్లాడాం కదా, మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఏంటి, అసలు గతంలో ఉన్నటువంటి డ్రోన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి డ్రోన్స్కి ఏంటి అనేది డిఫరెన్స్ అనేది తెలియజేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి డ్రోన్స్ అయితే మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గత 4 సంవత్సరాలు చూసుకుంటే కనుక కేవలం EFT డ్రోన్స్ మాత్రమే ఎక్కువగా రన్నింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ డ్రోన్స్ కూడా గత 6 నెలల నుంచి బాగా ఎక్కువగా రైతులకు అయితే కనుక బయట మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. గతంతో ఉన్నటువంటి వాటితో కనుక పోల్చుకుంటే కనుక ఈ స్మార్ట్ డ్రోన్స్లో AI టెక్నాలజీతో రావడం వల్ల ఫీచర్స్ అనేది బాగుంటుంది. మంచి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మంచి ఫీచర్స్ ఉండటం వల్ల డ్యామేజ్ కానీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి కమల్ చెప్పడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ కనపడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీరి దగ్గర కనుక డ్రోన్ తీసుకుంటే కనుక ఇంటికే వచ్చి డెలివరీ ఇవ్వడం, అలాగే ఇంటి దగ్గరే మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఇంటికి కూడా పంపించే సర్వీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మామూలుగా గతంలో కానీ మళ్ళీ కనుక డ్రోన్ మోసుకుంటూ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా జస్ట్ పర్సన్ వచ్చేసి మీ దగ్గర రిపేర్ చేస్తారు కాబట్టి చాలా తేలిగ్గా అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంది. వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.